నమస్తే, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి అండి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, లాభపడ్డారు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, కుంభరాశి వారికి మరి మార్చి మాసం 2025 సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ వివరానికి ముందు ఒక విషయం ఏంటంటే, గ్రహ గమనాలు మనం తెలుసుకోవాలి. గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి అనేటువంటి చాలా ముఖ్యం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కుంభరాశిలోకి వచ్చేటప్పటికి శనైశ్చరుడికి అది స్వక్షేత్రం అవుతుంది, రవికి అది శత్రుక్షేత్రం అవుతుంది. కాబట్టి ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎంచేతంటే ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే, ఈ యొక్క పెద్దవాళ్ళు, వాతపు శరీరం ఉన్నటువంటి వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు, గుండె సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, మళ్ళీ ఇతరత్ర ఏదైనా నేత్ర వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త పడాల్సినటువంటి మాసం మార్చి మాసం. ఎంతవరకు వీలైతే అంతవరకు. తర్వాత రెండోది ఏంటంటే, సేవకుల గురించి బాసెస్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్షేమంగా చూసుకుంటేనే మంచి జరుగుతుంది. లేకపోతే సేవకుల వల్ల ఒక రకమైనటువంటి సమస్య అనేటువంటిది బాసెస్కి ఏర్పడుతుంది అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎంచేతంటే బాసెస్కి సబార్డినేట్స్కి ఏ రంగంలోనూ పడదు కాబట్టి జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించాలి. ఇక ద్వితీయ స్థానంలో కనుక తీసుకుంటే, రాహు ఒకడు ఉన్నాడు, ఆ తర్వాత శుక్రాచార్యుల వారు ఉన్నారు, ఈ యొక్క మరి బుధుడు కూడా ఉన్నాడు, నెప్ట్యూన్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు. అనేక మార్గాల్లో మీరు సంపాదన కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక మార్గం ఎంచుకుని కనుక మీరు ప్రయత్నించినట్టయితే తప్పకుండా ధన సదుపాయం అనేటువంటిది మీకు కలుగుతుంది. ఇక్కడ సంపాదిస్తాను, అక్కడ సంపాదిస్తాను, అక్కడ పరిగెత్తి అక్కడ కూడా సంపాదిస్తాను, ఇక్కడ పరిగెత్తి ఇక్కడ సంపాదిస్తాను, ఏదో రకంగా రోలింగ్ గ్యాదర్స్ నోమాస్ అన్నట్టుగా మీరు అటు ఇటు పరుగులు ఎత్తితే తప్పకుండా ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థలో పడిపోతారు. అనేక రకాలైనటువంటి ప్రయాసలకు గురి అవుతారు. అలాగా మీరు పరిగెత్తవద్దు. నిలబడి నీళ్లు తాగండి, పరిగెత్తి పాలు అవసరం లేదు. ఎంతవరకు వీలైతే అంతవరకు సంపాదించిన దాంతో తృప్తి పడటానికి ప్రయత్నించండి ఈ మాసం అంతా కూడా. ఎంతేతనంటే మీకు వ్యయంలో ఎవరున్నారు అనేటువంటి విషయం బాగా చూసుకోవాలి. ఎవరు లేకపోవచ్చు, కానీ మీరున్న శనైశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఈయన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు స్వక్షేత్రం అయినప్పటికీ కూడా ఏర్పాటు చేస్తాడు. ఒక రకమైనటువంటి డిప్రెషన్కి గురి చేస్తాడు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు రాకుండా చూసుకోవడానికే ప్రయత్నించండి. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూసుకోవాల్సింది 4వ స్థానంలో మరి గురువు. ఇల్లు పదిలంగానే ఉంది, తల్లిగారు బాగానే ఉంటారు, మీ చదువులు బాగానే సాగుతున్నాయి, ఇదంతా బాగానే ఉంటుంది. ఈ గురువు ఏం చేస్తాడు, తానున్నటువంటి క్షేత్రం నుంచి 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానాన్ని చూస్తాడు. మరి ఈ కుంభరాశిలో ఏ స్థానాలను చూస్తున్నాడు కనుక తీసుకున్నట్టయితే 8వ స్థానము, ఆరోగ్యం బాగానే ఉంటుంది. 12వ స్థానము, ఖర్చులు కూడా ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో, ఒక అర్థవంతమైనటువంటి పద్ధతిలో ఖర్చు పెడతారు. మరి 10వ స్థానము అంటే ఏంటి, వృత్తి పదిలము, అంటే ఉద్యోగాలు ఉంటే ఊడిపోవు, కొత్త ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రకమైనటువంటి మరి సౌలభ్యం మాత్రం మీకు కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. 5వ స్థానంలో కుజుడు. పిల్లలకి గాయాలు తగలకుండా చూసుకోండి. వాళ్ళు కొంచెం ఫెరోషియస్గా ఉంటే వాళ్ళని కొట్టవద్దు, తిట్టవద్దు. వాళ్ళు పౌరుషంగా ఏ అఘాయిత్యమైనా చేసుకోవచ్చు. రోజులు బాగాలేవు కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ గాయాలు తగలకుండా జాగ్రత్త పడండి. ఈ రకంగా ఉంటే మాత్రం ఈ మాసం అంతా కూడా హ్యాపీగా గడిచిపోతుంది. ప్రొఫెషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, అందరికీ కూడా సామాన్యమైన ఎదురు ఫలితాలు అనేవి ఒకలాగానే ఉంటాయి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, అంతే. అయితే మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే, ఇక్కడ ముఖ్యంగా దుర్గాదేవి అష్టోత్తరం ప్రతిరోజు చదవండి, హనుమాన్ చాలీసా చదవండి. ఇవి చాలా ముఖ్యమని తెలుసుకోండి. తప్పకుండా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. మార్చి మాసం అంతా కూడా సాఫీగా సాగిపోతుంది. కాబట్టి అలా చేయండి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.